సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతనేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ అమృత మథనం. బెంగాలీ మూలం కానాయ్ కుందు, అనువాదం కొమ్మిశెట్టి మోహన్. మిత్రులారా, ఈ కథ పూర్తిగా వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. కథ మాత్రం పూర్తిగా వినండి. అమృత మథనం. పరమపిత పరమేశ్వరుని ప్రపంచంలో నువ్వు పుట్టటం నిజమే, కానీ ఇతరుల మాదిరి నువ్వు పరమేశ్వరుని స్వహస్తాలతో తయారు చేయబడలేదు. నీ శరీర రూపాన్ని ఎవరో రాక్షసుడు సృష్టించాడు. రాక్షసుడు. సంత బజారు వైపు నడుస్తూ బితాన్ కఠోరంగా అన్నాడు. ఆమె నడుముకు కట్టుకున్న జోలె నిండా పప్పులు, ఉల్లిపాయలు తెచ్చుకుంది. సంతకు బయలుదేరిన క్షణం నుంచి జుమేలి ఏకధాటిగా పిడికెళ్ల కొద్దీ పప్పులు నోట్లో పోసుకుని నములుతూనే ఉంది. అడవులు, గుట్టలు, కొండలు అన్నిటినీ కాలినడకన దాటుతున్న భీమ్తాల్ సంత బజారు ఇంకా సుమారుగా 1.5 క్రోస్ల దూరం ఉంది. దారి పొడవున మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు, బస్తీలు కూడా ఉన్నాయి. దారిలో మిట్టలు, గనిమెలు, మైదానాలు ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది నది. అది పేరుకు మాత్రమే నది. అందులో నీరు చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ గ్రామీణ అమ్మాయిలు ఆదివాసీ పద్ధతిలో చీరలు కాళ్లకు కొంచెం పైకి కట్టుకుని ఉంటారు. అందువలన వారు తమ చీరలు పైకి ఎత్తి పట్టుకోకుండానే నదిలో నడిచి వెళ్తూ ఉంటారు. సంతకు ప్రయాణికులంతా కాలినడకన గుంపుగా వెళుతున్నారు. వారిలో స్త్రీలు, పురుషులు కూడా ఉన్నారు. అంతమందిలో విషం ముంచిన కత్తి గుండె లోతుల్లోకి గుచ్చుకున్నట్టు అతని మాటలు వినగానే శరీరమంతా అగ్నిలో మండిపోతున్నట్లు ఆమె మండిపోయింది. రాక్షసుడు తన శరీరాన్ని సృష్టించిన, పరమేశ్వరుడే సృష్టించిన తన శరీరాన్ని స్వయంగా తాను మాత్రం తన చేతులతో సృష్టించలేదు. మిగిలిన ఆడపిల్లల కంటే కొంచెం సన్నటి శరీరం. మరో భేదం ఏమంటే తనకి మిగిలిన ఆడపిల్లల కంటే ఆకలి కొంచెం ఎక్కువ. చేతులు, కాళ్ళు, ముఖం, కళ్ళు, ముక్కు లాంటి శరీర అవయవాలని బాగానే ఉన్నాయి. తాను రోగిష్టిదో, స్థూలకాయురాలో, కురూపో కూడా కాదు. వక్షస్థలంపై ఉబికి ఉన్న స్తనాలు 2 దుర్గాదేవి ప్రతిమల కంటే విశాలంగాను, అందంగాను, నునుపుగాను ఉన్నాయి. సహజంగానే చూపుల్లో నాటుకుపోతాయి. సాధారణంగా అందరూ ముందు ఆమె పాలెండ్లపైనే చూపులు నిలుపుతారు. పొంగి పొరలుతున్న పాల బిగువు వలన విపరీతమైన నొప్పిగా ఉంది. కదలటానికి, మెదలటానికి కూడా కష్టంగా ఉంది. అటు ఇటు తిరిగినప్పుడు నొప్పి పుడుతున్నాయి. కూర్చున్నప్పుడు కూడా నొప్పితో చాలా బాధ పెడుతున్నాయి. బితాన్ మళ్ళీ తొందర పెట్టాడు. ఇకనైనా బయలుదేరుతావా లేదా? తినటం అయిందా లేదా? కొంచెం తొందరగా తెములు. అలా చూడు, మన వెనుకనున్న ప్రయాణికులు కూడా మనకంటే ముందు వెళ్ళిపోయారు. నువ్వే చెప్పు, నీకు ఇంతగా చెప్పాలా? కొంచెం ముందుగా చేరుకుంటే నీకే విశ్రాంతి దొరుకుతుంది. త్వరగా అడుగులు వెయ్యి. అంతగా ఉత్సాహపరిచిన ఆమె పరిస్థితి అలాగే ఉంది. పెద్ద పెద్ద అడుగులు వేయలేకపోతుంది. తొందర పడటం వలన, పెద్ద అడుగులు వేయటం వలన ఆమెకు విపరీతంగా నొప్పి పుడుతుంది. అదరా బాదరగా వేగంగా అడుగులు వేయటం వలన ఆమె పెద్ద పాలెండు 2 ఊగుతున్నాయి. ఆమెకు ఇంకా ఎక్కువగా నొప్పి కలుగుతోంది. ప్రాణాలు ఎగిరిపోతాయేమో అన్నట్లుంది. ఆ బాధ భరించటం కంటే చచ్చిపోవటమే మంచిది. బితాన్కు మాత్రం డబ్బు దండుకోవటం మాత్రమే తెలుసు. తన చేతుల్లో డబ్బు ఎప్పుడు వచ్చి పడుతుందా అన్నదే అతని ఏకైక లక్ష్యం. ఆమె సంపాదనతో డబ్బు కూడబెట్టాలనే తప్ప ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసుకోవాలని ఉండదు. అందుకనే అప్పుడప్పుడు ఆమెకు మనసులో చచ్చిపోవాలనిపిస్తుంది.
కానీ బెతాన్ అలా ఆమెను చావనివ్వడు. ఒకసారి వరదలొచ్చినప్పుడు నదీ ప్రవాహంలో ఆమెను తన గుండెలకు హత్తుకుని ఈదుతూ బయటకు తెచ్చాడు. మరోసారి ఆమె ఎత్తైన కొండ మీద నుంచి క్రింద లోయలోకి దూకి చావబోతుండగా వెనక వైపు నుంచి వచ్చి గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ కోపంగా అన్నాడు, ఒసే కొలట, నువ్వు నన్ను ఆకలితో చంపాలనుకుంటున్నావా? నువ్వు చచ్చి నాకు ఆదాయం లేకుండా చేసి తిండికి కూడా లేకుండా నన్ను అన్యాయంగా చంపాలనుకుంటున్నావా? నువ్వు సంపాదిస్తున్న డబ్బు నేనొక్కడినే మింగేస్తున్నానా? నీ కడుపు కూడా నింపుతున్నాను కదా. నీకు బట్టలు ఇతర వస్తువులు కొనివ్వటం లేదు. నీ ముక్కుకున్న పుడక, చెవులకు వేలాడుతున్న జుంకీలు ఇవన్నీ నేను కొన్నవి కాదా? చావాలనుకున్న దానివి పెళ్లి చేసుకోకముందే ఎందుకు చావలేదు? ఒకవేళ నాతో తెగతెంపులు చేసుకుని పారిపోవాలనుకుంటే కన్యాశుల్కం మొత్తం నాకు ఇచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో. బెతాన్ తరచుగా అనే ఇలాంటి మాటలు వాస్తవానికి ఇక చాలు అని చెప్పడానికి మాత్రమేనని, వీటిని కార్యరూపంలో పెట్టాలనే ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదని జుమ్లీ మనసుకు తెలుసు. బెతాన్ తనని వెళ్ళనిస్తాడా? ఒకవేళ తాను నిజంగా ఎక్కడికైనా వెళ్ళిపోతే బెతాన్ వ్యాపారం అంతగా ఒక్కసారిగా టక్కును ఆగిపోదు. తనకు ఏ రకంగానూ విముక్తి దొరకదన్నదే ప్రస్తుత పరిస్థితి. తన 2 పాలెండ్ల పాల సంపదే తనని ఎక్కడికి పారిపోనివ్వదు. ఆమెకున్న అన్ని బాధల్లోకి అదే పెద్ద బాధ. ఈ బాధ అత్యంత ప్రబలమైనప్పుడు, ఆమెను కుదిపేసినప్పుడు, సహించే శక్తి నశించినప్పుడు ఆమె స్వయంగా బెతాన్ వద్దకు వచ్చి బ్రతిమాలుతుంది. పద బెతాన్, సంత బజారుకు వెళదాం. అక్కడికి వెళితే కొంచెం తేలిక పడతాను. సంత బజారు వైపు ప్రయాణికులు సాగిపోతున్నారు. ఆ గుంపులో వారి మాటలతో అంతా అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు, కేకలు మేఘాల ఉరుములు, మెరుపుల్లా ఉన్నాయి. నానా అవస్థలు పడుతూ చాలా గ్రామాలు, బస్తీలు, గుడిసెలు, దారులు దాటుకుంటూ వెళుతున్నారు. ఈ ప్రాంతంలో వేరువేరు చోట్ల వేరువేరు దినాల్లో సంత బజారు జరుగుతుంది. అక్కడికి వెళ్లే గుంపులో ఎవరు ఖాళీ చేతులతో వెళ్లరు. కేవలం రూపాయలు తీసుకునే ఆ సంతకు వెళ్లరు. అందరూ కొనగలిగే, అమ్మగలిగే స్థితిలోనే ఉంటారు. ఇంటి కప్పులపైన వసారాల్లో వేసిన కాయగూరలు, గుమ్మడికాయలు, సొరకాయలు, అరటిపళ్ళు, బెండకాయలు, వంకాయలు, చెరుకులు, మొక్కజొన్న కంకులు, ఎన్నో రకాల వస్తువులు నెత్తికెత్తుకుని వెళ్తారు. కొంతమంది చేతుల్లో కోళ్లు వేలాడుతుంటాయి. కొంతమంది నడుముకు చుట్టుకున్న గుడ్డలో గుడ్లు తీసుకువెళ్తారు. ఒకరి నెత్తిమీది గంపలో నాటుకునే విత్తనాలుంటాయి. కొందరి గంపల్లో చేపలు, మరికొందరి గంపల్లో పెద్దవో చిన్నవో తాబేళ్లుంటాయి. ఇవేమీ లేకుంటే కనీసం చింతపండు, ఆవాలు లాంటివైనా ఉంటాయి. చిన్న చిన్న బస్తీలు, పట్టణాల నుంచి ఎడ్ల బండలో సరుకులు నింపుకుని వ్యాపారులు ఇలాంటి సంత బజార్లకు వస్తుంటారు. రకరకాల చీరలు, బట్టలు, లుంగీలు, దోవతులు, చొక్కాలు, గిల్టు నగలు, గాజులు, రకరకాల తిండి గింజలు, మసాలాలు, పానీయాలు, పకోడీలు, జిలేబీ, ఇంకా రకరకాల మిఠాయిలు, ఇలా ఎన్నో దుకాణాలు. కర్రకు వేలాడ తీసుకుని రకరకాల తిలకం బొట్లు అమ్ముతూ టోపీ వాలాలు తిరుగుతూ ఉంటారు. మర్రి చెట్టు నీడన మత్తులో ముంచెత్తే కళ్ళు, సారా కుండలు ఉంటాయి. మర్రి ఆకులతో చేసిన దోనెల్లో కొలిచి సారా పోస్తూ ఉంటారు. త్రాగుబోతులంతా మత్తులో తేలిపోతుంటారు. కర్కశ స్వరంతో గట్టిగా ఎవరో పాడుతున్నారు. ఒసే నా రంగీ, ఏం మంట లేపావో, ఈ మంట ఎంతకు చల్లారుదుగా. సంత బజారులో గుంపును, త్రొక్కిసలాటను దాటి బెతాన్ ఏటవాలుగా నున్న మైదానం వైపు నడిచాడు. ఆ వైపు రకరకాల అడవి మొక్కలు, చెట్లు వరుసగా పెరిగి ఉన్నాయి. వాటి నీడన చుట్టూ ఒక మరుగులా ఉంటుంది. అందుకనే అక్కడి దృశ్యాలు కనిపించవు. వాటి నీడలోనే తమ పురిటి శిశువుల్ని ఒళ్ళో పెట్టుకుని మహిళలు గుంపులు గుంపులుగా కూర్చుని ఉన్నారు. ఆ ఏకాంత ప్రశాంత నీడలోని మౌనాన్ని చీల్చుతూ ఎవరో పిల్లవాడు గట్టిగా ఏడుస్తున్నాడు. గడ్డితో కప్పిన అరుగు, రాత్రి కురిసిన మంచు బిందువులు తెల్లవారినా ఇంకా ఆరిపోలేదు.
అవి ఇంకా గడ్డి మొనల్లో పొదిగి ఉన్నాయి. అక్కడక్కడ రాతి శిలలు కూడా పడి ఉన్నాయి. వాటి మధ్యలోనే ఒకచోట జుమేలి తాను విశ్రాంతిగా కూర్చోటానికి స్థలం ఏర్పాటు చేసుకుంది. చీరను సరిచేసుకుని కూర్చుంది. పాలతో తడిసిన బట్టలు స్తనాలకు అతుకుపోయి ఉన్నాయి. అతుకుపోయిన బట్టను తన పాలెండ్లపై నుంచి తొలగించింది. అక్కడ చేరిన తల్లులంతా ఆశ్చర్యంగా చూడసాగారు. అరే రామరామ, ఎన్ని పాలు! ఇన్ని పాలు నాకే ఉంటే 10 మంది పిల్లలకి ఊరికే పాలిచ్చేదాన్ని. బెతాన్ కోపంగా వేగంగా ముందుకు పరిగెత్తుకొచ్చాడు. ఎవరు ఆ మాట అంది? ఎవరు? నిశ్శబ్దం ఆవహించింది. ఎవరూ బదులు పలకలేదు. మళ్ళీ గర్జించాడు. ప్రతి పిల్లాడికి ఖచ్చితంగా ₹1 ప్రకారం ఇవ్వాలి. చంటి పిల్లల తల్లులు అవాక్కైపోయారు. ఎవరో ఒకరు సాహసించి అన్నారు, 25 పైసలు మొదలు పెంచుతూ 35 పైసలు చేశావు. ఇప్పుడు అకస్మాత్తుగా ₹1 ఎందుకంటున్నావు? ఇంకా 5-6 నెలలు పోని, తర్వాత మరో 5 పైసలు పెంచుతువు కానీ బెతాన్ నోట్లో నుంచి మాట అన్న తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. టీవీగా నిలబడి అన్నాడు, ఎక్కువ అనుకున్నవారు వెళ్ళిపోవచ్చు. ఆవు పాలో గేదె పాలో కొనుక్కోవచ్చు. ఒక తల్లి ఒక్కో అడుగు ముందుకేస్తూ ఎదురుగా వచ్చి నిలబడింది. రోగిష్టి దేహం ఆమెది. ఆమె ఒడిలోని పిల్లవాడు మరీ రోగిష్టిలా ఉన్నాడు. సన్నగా బలహీనంగా ఉన్నాడు. ఏడుస్తుంటే వాడి ఏడుపు కూడా బయటికి వినిపించటం లేదు. ఆ రోగిష్టి పిల్లవాడి రోగిష్టి తల్లి బ్రతిమాలింది, ఆవు గేదెల పాలు మరీ ప్రియంగా ఉన్నాయన్నా, మా వద్ద అంత డబ్బు లేదు కదన్నా. ఆమె విన్నపం విన్న మిగిలిన తల్లులకు తమ కష్టం పెరగదని భరోసా కలిగింది. ఒక ఆమె అంది, మమ్మల్ని ఆ దేవుడు ముందే చంపేశాడు. మా ఒళ్ళో పిల్లల్ని వేశాడు కానీ వారికి తాపటానికి మా గుండెల్లో పాలు ఇవ్వలేదు. పిల్లాడు పుట్టిన 20 రోజులకే గుండెలు ఎండిపోయాయి. అయితే డబ్బా పాలు కొనండి. డబ్బా పాలు మరీ ప్రియం శ్రేష్టమైనవి కూడా కాదు. పిల్లలకు బొత్తిగా పనికిరావు. శిశువులకు తల్లిపాలే సహజమైనవి. అందుకే భగవంతుడు తల్లులకు పాలిచ్చాడు. అవి తాగితే పిల్లాడు ఆరోగ్యంగా బలంగా ఉంటాడు. వాడికి శక్తి వస్తుంది. తొందరగా పెరుగుతాడు కూడా. కానీ మేమెక్కడ ఇవ్వగలుగుతున్నాము పాలు? వారానికంతా కలిసి ఒక్కరోజే కదా. మిగిలిన 6 రోజులు అన్నం గంజిలో బెల్లప్రసం కలిపి తాపుతున్నాము. ప్రియమనేది మీ ఒక్కరికే కాదు కదా. నాకు మరే పొలం పుట్ర వ్యవసాయం లేదు. జుమ్లీ పొలాల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ కూలి పనికి వెళ్ళి డబ్బు సంపాదించగలదు. ఆమె తిండి తిప్పలకు డబ్బు కావాలి. మరే పనికి వెళ్లకుండా ఇక్కడికి వస్తుంది. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈరోజు మీరు ₹1 ఇచ్చి తీరాలి. తప్పదు. మీకిష్టమైతేనే ముందుకు రండి. పిల్లల కేకలు అరుపులు వినిపిస్తున్నాయి. వాడిని ఊరుకోబెట్టడానికి తన స్తన్యం వాడి నోటికి అందించి గుండెలకు హత్తుకుంది. ఆమె గుండెల్లో నుంచి ఒక్క పాలచుక్క కూడా రాకపోయేసరికి శిశువు ఇంకా గట్టిగా ఏడవసాగాడు. కాళ్ళు చేతులు విదిలించసాగాడు. శరీరమంతా నెక్కబుడ్చుకుని ఒళ్ళోంచి క్రింద పడాలనుకుంటున్నాడు. దిక్కుతోచని తల్లి చేతులతో నడుమును అటూ ఇటూ ఒత్తుకుంటూ ఏదో వెతుకుతోంది. అలాంటి దారుణ స్థితిలో జుమ్లీ నిండైన రొమ్ముల్లోంచి పాలు చుక్కలు చుక్కలుగా ప్రవహించసాగింది. మెలితిప్పే వేదనతో ఆమె ముఖం మీద రేఖలు మారుతున్నాయి. ఏడుస్తున్న పిల్లవాడి తల్లి బెతాన్ చేతిలో 50 పైసలు నాణ్యం పెట్టగానే ఆమె శిశువును పొదివి పట్టుకోవటానికి తన చేతులు ముందుకు చాచింది. బాధతో మెలికలు తిరిగిపోతూ శిశువును ఎంతో మమకారంతో తన ఒడిలోకి లాక్కొంది. ఆమె స్తన్యం కొనభాగం నల్లని నేరేడు పండు రంగులో కఠినంగా ఉన్న నోటికి అందించగానే ఆశ్చర్యకరంగా పిల్లవాడు శాంతించాడు. గాఢమైన నిట్టూర్పు వదులుతూ జుమ్లీ కూడా అకస్మాత్తుగా పరమానందాన్ని ఊరటిని పొంది కరుణామయిగా మారింది. పిల్లవాడు ఉత్సాహంగా పాలు జుర్రుకోసాగాడు. తన చిన్నారి చేతులతో జుమ్లీ రొమ్ముని గోళ్లతో గిచ్చుతూ పట్టుకున్నాడు. జుమ్లీ కూడా కన్న తల్లిలా మమకారంతో తన ఒడిని నానా భంగిమల్లో తిప్పసాగింది. పిల్లవాడి మీద మమకారంతో ముద్దుల వర్షం కురిపించింది.
కళ్ళల్లోంచి దొర్లుతున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంది. వాడి నొసటి మీద వ్రేళ్లతో నిమురుతూ గిలిగింతలు పెట్టింది. పాలు పీల్చుతున్న పిల్లవాడు పూర్తిగా సంతృప్తి చెంది కాళ్ళు చేతులు సడలించి చాపుకున్నాడు. నిశ్చింతగా నిశ్చేష్టంగా మిక్కిలి శాంతంగా ఉన్నాడు. తన 2 కనురెప్పల్ని మూసుకున్నాడు. నిద్రలోకి ఒరిగిపోయాడు. శిశువును వాడి తల్లికి అప్పగించి జుమ్లీ మళ్ళీ మరో శిశువును తన ఒళ్ళోకి తీసుకోవటానికి చేతులు ముందుకు సాచింది. బెతాన్ పిడికిట్లోకి మరో ₹10 చేరింది. సంత ముగిసే సమయం కావచ్చింది. మొదట్లో అక్కడ ఉన్న తల్లుల గుంపు తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ప్రదేశం ఖాళీ అయ్యింది. జుమ్లీకి కూడా శరీరం తేలికయ్యింది. ఒళ్ళంతా హూనమయ్యింది. కాళ్ళు చేతులు సాచి పడుకోవాలనిపిస్తుంది. చెట్ల పొడవాటి నీడలు దూరంగా వ్యాపించి ఉన్నాయి. ఒక్క కునుకు తీయాలనుకుంటూ జుమ్లీ నిద్రపోయింది. ఈ మధ్యలో బెతాన్ ఇంటికి కావలసిన అత్యవసర వస్తువులు కొనటానికి సంతలోకి వెళ్ళాడు. సంత ముగిసే వేళలో వస్తువుల ధర అగ్గువగానే ఉంటుంది. అయినా అగ్గువ సరుకును ఎక్కువ మోతాదులో కొనేంత శక్తి వారికి లేదు. వారు కేవలం ఈ ఒక్క సంత భరోసాతోనే ఉండలేరు. వారంలోని 7 రోజుల్లో ఏదో ఒక సంతలో జుమ్లీ పాలు అమ్ముకోవాలి. ఈ సంతలన్నిటిలోకి కోసాగావ్ సంత చాలా దూరం. ఆ సంత జరిగే రోజు తెల్లవారక ముందే ఇంకా రాత్రి మిగిలి ఉండగానే లేచి ఇంటి నుంచి బయలుదేరాలి. సంత అయిపోగానే ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కూడా రాత్రి ఎంతో పొద్దుపోతుంది. అయినా వెళ్ళక తప్పదు. దీనివల్లనే తిండికి బట్టకు గడుస్తోంది. మనసుకు నచ్చిన వస్తువులు సమకూర్చుకునే వీలవుతుంది. కాపురం ఇలాగే కష్టాలలో లాక్కు రావాల్సి వస్తుంది. ఇంత కష్టపడుతుంటే గ్రామంలో ఎన్నో ఎత్తిపొడుపు మాటలు పరుషపు మాటలు అంటూనే ఉంటారు. వర్షాలు కురవకుండానే వర్షాకాలం గడిచిపోతుంది. మన ఊరి నది అలాగే ఎండిపోయి ఉంది. అయినా మీకు వచ్చిన కష్టమేముందిలే. నీళ్లు లేకపోతే రైతులకు పంటలు పండకపోవచ్చు. తిండి లేకపోతే ఆకలితో చావచ్చు. అయినా మీకు మాత్రం ఏ ఇబ్బంది ఉండదులే. ప్రపంచంలో చిన్నపిల్లలకు కొదువలేదు. వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న అమృతానికి కొదవలేదు. మనుషుల్లో ఇంత అసూయ ఎందుకుంటుందో ఆమెకింతవరకు బోధపడలేదు. తన బాధని తన సంతాపాన్ని ఎవరూ సానుభూతితో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం లేదు. మనుషులు పైపైన కనిపించేవే చూస్తారు. వారి సంతోషకరమైన జీవితాన్ని, వారికి వచ్చే రూపాయల గలగలలు విని జీవితంలోని ఆనందాన్ని అంచనా వేస్తారు. బెతాన్ నిజంగా సాక్షాత్ దేవి అనుగ్రహం పొందాడు. పూర్వజన్మ పుణ్యంలో సంపన్నంగా ఉన్నాడు. ఈ కాలానికి పుణ్యపురుషుడు. నిజానికి అతను పొయ్యిలోని బూడిదంత కూడా విలువలేనివాడు. ఏ పనికి పనికిరాడు. పుణ్యాత్ముడు ఎలా అవుతాడు? పాపి, మహాపాపి ఈ బెతాన్. కానీ పైపైన గమనించే గ్రామస్తులు ఈ నిజాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? తన గర్భంలో మొదటిసారిగా బిడ్డ రూపుదాల్చుకున్నప్పుడు జుమ్లీ ఆనందానికి హద్దు లేదు. తన ఎదిగిన పయోదరాల్ని చూసి తనకు పుట్టబోయే బిడ్డ దృఢంగా ఆరోగ్యంగా ఉంటాడని ఆమె భావించింది. బెతాన్ కూడా సంతోషంతో పొంగిపోయాడు. మితిమీరిన ఆనందంతో గంతులు వేశాడు. తాను ఒక బిడ్డకు తండ్రి కాబోతున్నానన్న ఊహే అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. అందరు తండ్రుల వలె తాను కూడా తన కొడుకును భుజాలపైకెక్కించుకుని అన్ని చోట్ల తిప్పుతాడు. జుమ్లీ పాత బట్టలన్నీ చిన్న చిన్న ముక్కలుగా చించి భద్రపరిచింది. రకరకాల చిన్న చిన్న దిండ్లు తయారు చేయించింది. ఊయల తయారు చేసింది. కానీ 5వ నెల పూర్తయ్యేసరికి ఆమె సుందర స్వప్నం రక్తపు ముద్దగా మారి విచ్ఛిన్నమైపోయింది. తన బరువైన పాలిండ్లే ఈ ఆపదలన్నింటికీ మూలమయ్యాయి. పాల చెరువ అన్నంత ఎక్కువ పాలు చేరాయి. ఆ పాలు చెరువు ప్రవహించేది కాకుండా గడ్డకట్టి పేరుకుపోయింది. దానివల్ల రాత్రులంతా విపరీతమైన నొప్పి కలిగేది. పగటిపూట పొరుగింటి కోడలు పాలిండ్లను అటూ ఇటూ ఒత్తుతూ ఎక్కువగా ఉన్న పాలను వదిలించేసేది. కానీ రాత్రిళ్ళు అది కుదిరేది కాదు. అందుకని రాత్రిళ్ళు నొప్పి విపరీతంగా బాధ పెట్టేది, కునుకు పట్టేది కాదు. ఈ బాధ రోజు రోజుకు పెరగసాగింది.
ఆ బాధను తట్టుకోలేక జుంగ్లీ ఒకరోజు రాత్రి తన స్తన్యానికి రంధ్రం అయ్యేంతగా పెద్ద ముళ్ళుతో గుచ్చింది. దాంతో పాలన్నీ కారిపోతాయని ఆమె అనుకుంది. అయితే పాలకు బదులు రక్తం ధారగా ప్రవహించింది. ఎంత ప్రయత్నించినా రక్తం ఆగలేదు. అప్పుడు ఇరుగు పొరుగు వారు సలహా ఇచ్చారు. నారాయణపూర్లో జరిగే సంతకు మంచి అనుభవం ఉన్న వైద్యుడు వస్తాడు. ఆయన అన్ని రోగాలకు మంచి వైద్యం చేస్తాడు. కాబట్టి బితాన్, నువ్వు జుంగ్లీని అక్కడికి తీసుకుపోయి చూపించు. 4 పక్కల నల్లని గుడ్డతో కట్టిన ఒక టెంటు లోపల వైద్యుడు జుంగ్లీని నేల మీద పడుకోబెట్టాడు. ఆమెను పరీక్షిస్తున్న క్రమంలో ఎన్నో విషయాలు అడిగాడు. పొట్ట కింద భాగంలో చేయి వేసి అన్నాడు, చూడమ్మాయ్, నా దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను నీ తండ్రి లాంటి వాడిని. ఆమె బరువైన పాలెండ్ల చుట్టూ చేతులు వేసి అక్కడక్కడ నొక్కసాగాడు. వేళ్లతో పాల చుక్కల్ని పరీక్షించాడు. బకెట్లోని నీటితో తన చేతుల్ని శుభ్రంగా కడిగాడు. బితాన్ను పక్కకు తీసుకువెళ్ళి చెప్పాడు, ఈసారికి నీ కోరిక ప్రకారం ఔషధం ఇస్తున్నాను. కానీ ఈ అమ్మాయి మరోసారి గర్భవతి అయితే మళ్ళీ వచ్చి తప్పకుండా మందు తీసుకెళ్ళు. ప్రస్తుతానికి నేనిచ్చిన మందుల్ని చెప్పిన రీతిలో ఇవ్వు. ఈ మలాం మందుని ఆమె పాలెండ్లపై పూతకు, గాయాలు త్వరగా నయం కావటానికి. ఇక డబ్బిచ్చి నువ్వు వెళ్ళవచ్చు. కానీ పాలు ఎక్కువగా పడుతున్న ఆమె జబ్బుకు ఏం చేయాలి? అందువలనే ఆమెకు ఇంత బాధ కలుగుతుంది. ముఖం మీద అర్థవంతమైన చిరునవ్వుతో వైద్యుడన్నాడు, ఇరుగు పొరుగు ఇళ్లలోని పిల్లలకు తాపించండి. ఒక వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన తనకు తెలియకుండానే బితాన్ మెదడులో కలిగించాడు వైద్యుడు. తర్వాత బితాన్ అదే సంతలో 2-3 పాలు లేని చిన్నపిల్లల తల్లుల్ని గుమిగూడేటట్టు చేశాడు. జుంగ్లీ ఆ పిల్లలకి కడుపు నిండా పాలు తాపించింది. కానీ ఆ రోజు పాలు తాపించినందుకు బితాన్ డబ్బేమీ తీసుకోకపోవటం విశేషం. ఆ తర్వాత మరో చోట జరిగిన సంతలో జుంగ్లీ పిల్లలకు తాపించిన పాలకు డబ్బులు వసూలు చేయటం మొదలైంది. ప్రతి పిల్లవాడికి తాగించిన పాలకి 4 అణాలు వసూలు చేశాడు. అప్పటి నుంచే వ్యాపారం మొదలైంది. ఒక సంత నుంచి మరో సంతకు ఈ తంతు సాగిపోతుంది. సంత ముగిసే వేళకు బితాన్ చక్కర్లు కొట్టి జుంగ్లీ వద్దకు తిరిగి వచ్చేవాడు. జుంగ్లీ చేతికి ఒక మూట అందించేవాడు. మరో చేతికి వెడల్పాటి మర్రి ఆకులతోనే అందిస్తూ అన్నాడు, ఇక నువ్వు నా కోసం ఎదురు చూడకు, త్వరగా ఇంటికి వెళ్ళు. ఇక బితాన్ త్రాగుబోతుల గుంపులో చేరిపోతాడని జుంగ్లీకి తెలుసు. అక్కడ అతను నాటుసారా త్రాగుతాడని తెలుసు. ఇష్టం వచ్చిన రీతిలో జల్సాలు చేసుకుని ఏ అర్ధరాత్రికో ఇంటికి తిరిగి వస్తాడు. ఒకవేళ పేకాటలో డబ్బు గెలిచాడంటే మసాలా, మాంసం తీసుకువస్తాడు. ఓడిపోతే తిరిగొచ్చి చెడ్డ చెడ్డ తెట్లతో ఇల్లు పీకి పందిరేస్తాడు. ఇప్పుడు బితాన్ తిరిగి వస్తూ తన పిడికిట్లోని ఆకుల దోనెలో మడిచి తీసుకువచ్చిన ప్రత్యేకమైన వస్తువేదో జుంగ్లీకి బాగా తెలుసు. తనను ప్రసన్నం చేసుకోవటానికి సంత ముగిసే ఆఖరి క్షణంలో తన కోసం కొని తెస్తాడు. ఎందుకని తెస్తాడు? ఆ రహస్యం కూడా జుంగ్లీకి తెలుసు. తనకి అన్నింటికంటే ఎక్కువ ఇష్టమైన వస్తువదే. దోనె తెరవగానే బెల్లంతో తయారు చేసిన 2 పెద్ద పెద్ద జిలేబీలు కళ్ళ ఎదుట మెరుస్తున్నాయి. వాటి మొత్తు గొలిపే సువాసనలు జుంగ్లీ ముక్కుల్ని పరవశింపచేస్తున్నాయి. దొన్నెల్లోంచి కారుతున్న రసం క్రింద పడకముందే జుంగ్లీ తన నాలుకతో నాకింది. తర్వాత తాజా జిలేబీని పళ్లతో పట్టుకుని అందులోని రసం పీల్చింది. చిన్నారి పాపలు తన పాలెండ్లలోని పాలు జుర్రుకుంటున్నట్లు ఆ క్షణంలో ఆమె బరువైన పాలెండ్ల భారం మెల్లమెల్లగా తేలికైనట్లు అనిపిస్తుంది. ఆ ప్రత్యేక క్షణమే జుంగ్లీకి అత్యంత ఆనందకరమైన, మనసుకు నచ్చే క్షణం. జిలేబీ రసం పీలుస్తూ, ఆకులపైనున్న రసం నాకుతూ ఒక్కో అడుగు ముందుకేస్తూ కాలిబాటన బయలుదేరింది. కాలిబాట చుట్టూ కొండలు, అడవుల నీడలు, చీకట్లో చిన్న గుట్టల్ని దాటుకుంటూ వాటి దిగువన వెళుతున్న ఎద్దులు, ఆవులు, గేదెల మందలు తమ మెడల్లో గంటలు ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా దిగిపోతున్నాయి. కాలిబాటలో మైదానంలో ఆడుతూ గంతులేస్తూ అల్లరి చేస్తున్న
పిల్లల అరుపులు ఎంతో తీయగా ఉంటాయి. నదీ తీరంలో ఎండిన చెట్టు కొమ్మ మీద కూర్చున్న రంగురంగుల పక్షి మనసును దోచుకుంటుంది. నది మధ్య ప్రవాహంలో నడుస్తూ వచ్చి జుమ్లీ నిశ్చలంగా, స్థిరంగా, దృఢంగా నిలబడింది. ఆమె 2 కాళ్ల మధ్యలో నుంచి నీరు కలకల ధ్వనితో వేగంగా ప్రవహిస్తుంది. నిర్మలమైన నీరు తన చేతుల్లో నింపుకుని ముఖం మీద చల్లుకుంది. దోసెళ్ల కొద్దీ నీటిని తన చేతులతో నింపుకుని ముఖం మీద చల్లుకుంది. తడిసిన బట్టల్లో ఒళ్ళు దాచుకునే ప్రయత్నంలో పాలిండ్లు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఆమె కళ్ళల్లో ఏదో భావావేశం ఉప్పొంగింది. అందులో ఒక అద్భుత స్వప్నం మెరిసింది. ప్రశాంత ఏకాంతం, స్తబ్దత నిండిన చీకట్లో కూర్చుని ఒళ్ళో ఉన్న నవజాత శిశువును తన పాలెండ్లకు దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకుని పాలు తాగిస్తుంది. ఎంతో సన్నని స్వరంతో నిద్రను పిలుస్తూ జోలపాట ఆ శిశువు చెవుల్లో వినిపిస్తుంది. జుమ్లీకి హృదయ విదారకమైన ఏడుపొచ్చింది. అలాంటి కలల్ని ఆమె ఎన్నిసార్లు కన్నదో. కానీ ఆ కలలు ఎప్పుడూ అసంపూర్తిగానే ఆగిపోయేవి. ఆమె మనసులోని కోరిక ఎన్నటికీ నెరవేరలేదు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు. ఆమె గర్భవతి అయ్యింది. కాన్పు బాధ నుంచి విముక్తి పొందటానికి ప్రతిసారి బెతాన్ వైద్యుని వద్ద నుంచి ఎన్నో మూలికలు, ఆకులు మొదలైన ఔషధాలు తెచ్చి తినిపించాడు. ఎంతో ఘాటైన ఔషధాల్ని తేనెలో కలిపి తినేది జుంగ్లీ. కానీ అంతకుముందే జిగటగా నీరు, రక్తం ధారగా కారుతూ 5 సార్లు గర్భంలోని శిశువు మరణించాడు. ఎంతమంది పిల్లలకు తాపినా పాలు మాత్రం ఎండిపోయేవి కావు. తన గుండెల్లోని పాలు పరాయి శిశువులకు తాగించటమే ఇప్పుడు తన పనిగా మారింది జుంగ్లీకి. అలాంటి పరిస్థితిలో బెతాన్ చెప్పేది కూడా సబబుగానే తోస్తుంది. నిజంగా తనని రాక్షసుడే సృష్టించాడు. ఎందుకంటే రాక్షసులకు పిల్లలుండరని, గర్భం దాల్చినా జీవించరని ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తెలుసు. బదువాశాల్లో సంత వచ్చే వారం జరుగుతుంది. అక్కడ పెద్ద పెద్ద టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రాంపూర్ పట్టణం నుంచి ప్రభుత్వ డాక్టర్లు వస్తారు. ఆ శిబిరంలో శాస్త్రీయ పద్ధతుల్లో కావాలనుకున్న వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. ఇలాంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి ఏమాత్రం నొప్పి ఉండదు. ఎలాంటి కష్టం లేకుండానే ఎంతో సులువుగా ఆపరేషన్ చేయించుకుని తమ ఇళ్లకు వెళ్ళవచ్చు. ఈ ఆపరేషన్కు డాక్టర్ ఫీజు కానీ ఇతర ఖర్చు కానీ ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. ఆపరేషన్ చేయించుకున్న ప్రతి వ్యక్తికి ₹20 నగదు బహుమతి ఇవ్వబడుతుంది. వారం రోజుల ముందుగానే ప్రభుత్వ ఉద్యోగి లౌడ్ స్పీకర్లో అరుస్తూ సమాచారం వినిపించాడు. ఆ సమాచారం వినిన జుంగ్లీ సంతోషంతో పొంగిపోయింది. ఆమెకు తన సమస్యకు పరిష్కారం దొరికింది. గర్భం నిలిచి ప్రసవించే పరిస్థితి లేకుంటే పాలు వాటంతట అవే ఎండిపోతాయి. తాను అనుభవిస్తున్న నరకయాతన నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. ఆమె బెతాన్కు నచ్చచెప్పింది. మనకు పిల్లలు కలిగే అదృష్టం రాసిపెట్టలేదు. చూశాం కదా, ఇంత పెద్ద పేరున్న వైద్యుడిచ్చిన మందులు, మాకులు ఎన్ని తిన్నా కూడా నా గర్భం నిలబడలేదు. ఏమీ ప్రయోజనం కలగలేదు. అనవసరంగా ఆ ఘాటైన చేదు మందులు తిని తిని నోటికి రుచే తెలియటం లేదు. కాబట్టి సంతానం కావాలనే కోరికకు స్వస్తి చెప్పేసేయి. నువ్వు ఈ ప్రభుత్వ శిబిరంలో ఆపరేషన్ చేయించుకో. బెతాన్ కోపంతో మండిపడ్డాడు. కబడ్దార్, ఉదయాన్నే సంతకు బయలుదేరే సమయంలో ఇలాంటి అపశకునపు మాటలు మాట్లాడవద్దు. ఇలాంటి శిబిరాలు మనలాంటి వారికి అవసరమే లేదు. తమ కన్న పిల్లల్ని పోషించుకోలేని వారికి ఇలాంటి శిబిరాలు అవసరం. ఒకరి తర్వాత ఒకరిని కంటూ పోతారు. వారికి తిండి, బట్టలు, ఇతర అవసరాలు తీర్చలేరు. అలాంటి పని లేని వారి కోసం ఈ కుటుంబ నియంత్రణ శిబిరాలు ఏర్పాట్లు చేశారు. మనలాంటి వారికి వీటితో పని లేదు. నా మీద నీ మనసులో ఏమాత్రం జాలి, దయ లేదా బెతాన్? నువ్వేమనుకుంటున్నావే? నేను ఈ సంత నుంచి ఆ సంతకు ఇలా బొంగరంలా తిరుగుతున్నది నీ మేలు కోసమే కదా. నీ శరీరానికి, నీ మనసుకి బోర్ట కలగాలనే కదా. దానివల్ల కొంత డబ్బు సమకూరుతుంది. నీ శరీరానికి సుఖంగా ఉంటుంది. నీకు తెలుసా,
మరో 700 రూపాయలు సమకూరితే వెంటనే నేను ఒక పొలం కొంటాను. ఓహ్, ఏ పొలం? నదిగట్టున సారవంతమైన శ్రేష్టమైన భూమి. ఆ పొలంలో పంటని స్వయంగా నీ చేతులతోనే ఇంటికి తీసుకువస్తావు. ఆ పొలంలో పంటే రకరకాల ధాన్యం సంచుల్లో నింపి ఇంట్లో ఉంచుతావు. ఆపరేషన్కి వీటికి ఏమిటి సంబంధం? ఆపరేషన్కి సంబంధం ఎందుకు లేదు? పొలం వ్యవసాయం ఉంటేనే శారీరకంగా ఎంతో కష్టపడాలి. అందుకని నేను చలాకీగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి. ఆపరేషన్ చేయించుకుంటే నేను ఏ పని చేయటానికి పనికిరాను. ఈ కుంటి చాకులు చెప్పొద్దు. నా మాట విను. వెళ్ళి ఆపరేషన్ చేయించుకో. జుమ్లీ సలహా బెతాన్కు ఏమాత్రం నచ్చలేదు. దాని ఫలితంగా ఇద్దరికి వాదోపవాదాలు పెరిగాయి. జుమ్లీ మొండిగా పట్టుపట్టింది. బెతాన్ కోపంతో మండిపడ్డాడు. బెతాన్ జుమ్లీ జుట్టు పట్టుకుని లాగుతూ ఆమెను బయటకు ఈడ్చుకువచ్చాడు. ఆమె వీపు మీద బలంగా గుద్దాడు. కర్ర తీసుకుని జుమ్లీ కూడా బెతాన్ను కొట్టడానికి పరుగెత్తింది. వారి అరుపులు, కేకలు, కొట్టుకోవటాలు చూసి ఇరుగు పొరుగు వారు గుమిగూడారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత వారంతా మూకుముడిగా తీర్పు చెప్పారు. జుమ్లీ అన్ని విధాలా ఎంతో మంచి సలహా ఇచ్చింది. కాబట్టి బెతాన్, నువ్వు ఆమె సలహా ప్రకారం నడుచుకో. వారి సలహా విని బెతాన్ మరింత ఉద్రేకపడ్డాడు. పిల్లలు పుట్టకుండా నేనెందుకు ఆపరేషన్ చేయించుకోవాలి? ఒక్క కొడుకు కావాలనే కోరిక నాకుండదా? చిన్నారి శిశువుకి తండ్రిని కావాలని నా మనసులో ఉండదా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇది మీ స్వంత కుటుంబ వ్యవహారం. మీ సమస్యని మీరే స్వయంగా పరిష్కరించుకోండి అంటూ ఇరుగు పొరుగు అతని ప్రవర్తనకు తమ సలహాను పెడచెవిన పెట్టినందుకు బాధపడుతూ వెళ్ళిపోయారు. జుమ్లీ చేయి పట్టుకుని దగ్గరగా లాక్కుని బెతాన్ బ్రతిమాలుతూ అన్నాడు, చూడు, ఇప్పటికే చాలా పొద్దెక్కింది, చాలా ఆలస్యమైంది, త్వరగా బయలుదేరు. సంతకి చేరుకోగానే ఇద్దరు తమ తమ పనుల్లో మునిగిపోయారు. బెతాన్ సంపాదన డబ్బు లెక్క పెట్టుకోసాగాడు. జుమ్లీ తన పాలెండ్ల బరువు తేలికపరుచుకుంటుంది. శిశువుల తల్లులు ఒక్కొక్కరుగా సంతలోని గుంపులో కలిసిపోతున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదకు వచ్చాడు. తిరిగి చేసుకుని జుమ్లీ కొంచెం సేపు చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటుంది. మెల్లమెల్లగా వీచే గాలికి చెట్ల ఆకులు కదులుతున్నాయి. చెట్ల ఆకుల సందుల్లోంచి సూర్యకిరణాలు దోబూచులాడుతున్నాయి. మైక్లో ప్రభుత్వ ఉద్యోగి కేకలు విని జుమ్లీకి నిద్రమొత్తు వదిలింది. ఇంకా త్వరగా ముందుకు కదలండి సోదరులారా, సమయం తక్కువగా ఉంది. 4 గంటలకు ఆపరేషన్లు ఆపేస్తారు. డాక్టర్లు వెళ్ళిపోతారు. అప్పుడు జుమ్లీ బెతాన్ను మళ్ళీ ప్రత్యేకంగా బ్రతిమాలుకుంది. ప్రకటన విన్నావా నువ్వు? ఎంతోమంది మగవారు ఆపరేషన్ చేయించుకోగానే ఎంతో ప్రశాంతంగా ఇళ్లకు నడిచి వెళ్ళటం నీ కళ్ళతో నువ్వు చూసావే. నువ్వు భయపడవద్దు. నిస్సంకోచంగా నువ్వు శిబిరానికి వెళ్ళు. ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ దొరకదు. నానా రకాల భావాలతో బెతాన్ కళ్ళు మసకబారాయి. కొంచెం సేపటి తర్వాత భయంతో కేకలు వేశాడు. నేను గమనిస్తున్నాను. ఆకలితో చావాలనే కోరిక నీలో పెరిగిపోతుంది. అనవసరపు మాటలు ఆపి నువ్వు త్వరగా ఇంటికి బయలుదేరు. తర్వాత అతను కాళ్ళు శబ్దం చేస్తూ సంతలోకి వెళ్ళిపోయాడు. తాను నిలబడిన చోటే భూమికి అతుక్కుపోయినట్లనిపించింది జుమ్లీకి. తన యజమాని నోటి నుండి వచ్చేవి మాటలు కావు, అగ్ని కణాలు. కానీ దానివల్ల జరిగేదేముంది? అతని హృదయాంతరాళంలో జుమ్లీ పట్ల ఎంతో ప్రేమ, జాలి, దయ నిండి ఉన్నాయి. అతను తిరిగొచ్చే వరకు ఆమె ఆ చింత చెట్టు నీడలోనే నిలబడి ఎదురు చూస్తుంది. కానీ తాను చూస్తున్నదేమిటి? బెతాన్ కుటుంబ నియంత్రణ శిబిరంలోకి వెళ్లకుండా తన వైపే వస్తున్నాడు. శిబిరం వెనకబడిపోయింది. శిబిరాన్ని దాటుకుని అతనెక్కడికి వెళుతున్నాడు? శిబిరంలోకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటానికి బదులు బెతాన్ పేకాట రాయిళ్ల అడ్డాలో చేరిపోయాడు. మనసులో ఒక్కోసారిగా పొంగి వచ్చిన అసహ్యంతో వాంతికి వచ్చినట్లయింది. తన సలహాను పెడచెవిన పెట్టిన బెతాన్ తన హృదయాన్ని గాయపరిచాడు. ఆ బాధకు జుమ్లీ మనసు తల్లడిల్లిపోయింది. ప్రతిరోజు మాదిరి సంత ముగిసే ఆఖరి క్షణాల్లో ఆకుల దోణిలో తీసుకువచ్చే జిలేబీ కోసం ఎదురు చూసే ఓపిక నశించింది. ఆమె అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. కొన్ని రోజులుగా జుమ్లీ మనసులో లేదు.
సంయమనం లేని, నియంత్రణ లేని చింతాక్రాంతమైన మనసులో రకరకాల చెడు ఆలోచనలు ముసురుకోసాగాయి. అర్ధరాత్రి గడిచేటప్పటికి ఆమెలో దారుణమైన వేదన పుట్టుకొచ్చేది. అది ఏ రూపంలోనూ బహిర్గతమయ్యేది కాదు. కానీ లోపలే ఆమెను చిత్తు చేసి మెలికలు తిప్పుతుంది. అసహనీయమైన బాధతో తల్లడిల్లే వేళలో ఆమె ఒంటరిదవుతుంది. ఈ మధ్య బెతాన్ ఆమె దగ్గరగా రావటమే లేదు. ఎక్కడో వేరుగా రాత్రి గడుపుతున్నాడు. ఏవో సాకులు చెబుతున్నాడు. ఆ రోజు ప్రసిద్ధిగాంచిన నారాయణపూర్ సంత జరగబోతుంది. అది చాలా దూరమైనందున అక్కడికి చేరుకోవటానికి తెల్లవారుజామునే బయలుదేరాల్సి ఉంటుంది. అక్కడికి చేరేటప్పటికి అలసటతో ఒళ్ళు హోనమైపోతుంది. అలసట నుంచి తేరుకోవటానికి కొంతసేపు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం వరకు తల్లులు, వారి శిశువుల గుంపు ఉంటుంది. సంఖ్య ఎక్కువ కావటంతో జుమ్లీ అంతమంది పిల్లల్ని సర్దుకోలేకపోతుంది. అంతేకాక ఈ మధ్య పాలు తగ్గుముఖం పట్టాయి. ఆమె శరీరంలో మార్పు వస్తుంది. పాలు ఎండిపోవటం మొదలైంది. సంపాదన కోసం విధి లేకనే అయినా ఇంతకాలంగా ఆమె పాలు తాగే చిన్నపిల్లల సేవలో తన ఒడిని అర్పిస్తుంది. పాలెండ్ల అమృత దారాల వైపు చిన్నారి పాపల్ని లాక్కుని హృదయానికి హత్తుకునేది. కానీ ఇప్పుడు అది కూడా బ్రతుకు తెరువు కోసమన్నట్లు మారుతోంది. ఒక శిశువు పూర్తిగా తాగకుండానే వాడిని వేరు చేసి మరో శిశువు కోసం చేతులు చాచుతుంది. తాగుతుండగానే వేరు చేయటం వలన అమృతధారలు అకస్మాత్తుగా ఆగిపోవటంతో శిశువు వెక్కిళ్లు పెడుతూ ఏడవసాగాడు. తల్లులు బాధపడుతూ ఫిర్యాదు చేయసాగారు. పిల్లవాడికి ఇంకా నిద్ర పట్టలేదు. సంతృప్తిగా పాలు తాగనైనా లేదు. ఇంకా వాడు పాలు తాగాలనుకుంటున్నా అంతలోనే వారు ఫిర్యాదు చేస్తే చేయని అప్పటికే జుమ్లీ మరో పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకుంది. కానీ ఈరోజు ఆమె తన ఒడిని రకరకాల భంగిమల్లో తిప్పటం లేదు. చిన్నారి శిశువును ప్రేమగా ముద్దాడటం లేదు. ఆ క్షణం ఆమె సంతలోని గుంపు వైపు, దూరంగా ఉన్న కొండ చర్యల మైదానం వైపు రెప్పలార్చగా చూస్తుంది. ఆ వైపు ఆమె అదే పనిగా ఏం చూస్తుంది? దేనికోసం వెతుకుతుంది? ఎవరికి తెలుసు? మనసెక్కడో పోగొట్టుకున్న దానిలా తన పని పట్ల నిరాసక్తంగా ఉండటం చూసి తల్లులు తల్లడిల్లుతూ కోపంగా అన్నారు, "ఓ జుమ్లీ, పిల్లాడికి పాలు సరిగా తాపు. మేము డబ్బులేమో పూర్తిగానే ఇచ్చాం కదా." సిగ్గుపడుతూ జుమ్లీ వారి మీద విరుచుకుపడింది. "సరిగా తాపాలా? ఇంతవరకు తాపలేదా? ఎక్కడ చూస్తున్నావు నువ్వు? నాకు కొంచెం చెప్పు." భలే చూసిందానివి పాపం. ఇలా చూడు, పిల్లాడు పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు. కడుపు నిండా పాలు తాగందే పిల్లాడు ఇలా నిద్రపోతాడా? చెప్పు, నువ్వే చెప్పు మరి. ఒక్క ఊపులోనే బెతాన్ ఆమె దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. జుమ్లీ ఎందుకంత కోపగించుకుంది? ఆమెకొచ్చిన ఇబ్బంది ఏమిటి? విషయం తెలుసుకోవటానికి అతను ఆమెను అనునయంగా అడిగాడు. అతని మీద కూడా జుమ్లీ విరుచుకుపడింది. అతన్ని గద్దిస్తూ అంది, "నువ్వు ఈ ఆడవాళ్ల మధ్యకి ఎందుకొచ్చావు? వెళ్ళు, అలా ప్రక్కకి వెళ్ళు." మధ్యాహ్నం కావటానికి ముందే ఈరోజు జుమ్లీ లేచింది. బెతాన్ ఇంకా చెట్టు క్రింద నీడలో కూర్చుని ఎదురు చూస్తున్నాడు. అక్కడి నుంచి కదలటం లేదు. అసలు విషయం ఏమంటే ఇంకా ఎంతో సమయం ఉంది. తమ శిశువుల్ని తీసుకుని తల్లులు ఇంకా వచ్చే అవకాశం ఉంది. వారికి కూడా జుమ్లీ పాలు తాగిస్తే ఇంకా మంచి ఆదాయం రావచ్చని అతని ఆశ. అప్పుడే జుమ్లీ బెతాన్ను కేకేసింది, "బెతాన్, లేచిరా, ఇలా దగ్గరకు రా, నాతో పాటు అక్కడి వరకు రా." "ఎక్కడికి?" "వైద్యుని వద్దకు." "ఎందుకు జుమ్లీ? నీకు ప్రత్యేకంగా ఏమైనా ఇబ్బందిగా ఉందా?" "లేదు." "అలాంటప్పుడు వైద్యుని వద్దకు వెళ్ళి అనవసరంగా 2 రూపాయలు ఖర్చు చేయటం ఎందుకు?" అతని మాటలకు జుమ్లీ బదులివ్వలేదు. జుమ్లీని వెంట తీసుకుని బెతాన్ రోగుల మధ్య గుంపులో కూర్చున్నాడు. ఈరోజు జుమ్లీ చేష్టలు, పనులు అతనికి చికాకు కలిగిస్తున్నాయి. అతను లోపలే ఆమె పట్ల కోపంగా ఉన్నాడు. నాటుసారా తాగటానికి అతనికి వేళ కావచ్చింది. వైద్యుని కోసం జుమ్లీ తననిక్కడికి పిలుచుకురాకుంటే తానెప్పటికే సారా కొట్టు వద్ద చిత్తుగా తాగి పడిపోయి ఉండేవాడు. చాలాసేపటి తర్వాత జుమ్లీకి పిలుపు వచ్చింది. ఆమె మళ్ళీ అదే నల్లని తెరలు కట్టిన డేరాలోకి వెళ్ళింది.
నేల మీద పరిచిన చాప మీద నిటారుగా పడుకుంది. మళ్ళీ అదే తంతు కొనసాగింది. పాలెండ్లపైన పొట్ట క్రింది భాగాన చేతులతో వైద్యుడు పరీక్షించాడు. అంతా అయిన తర్వాత వైద్యుడు గాఢంగా నిట్టూర్చాడు. తర్వాత ఆమెను అడిగాడు, ఎన్ని నెలలైంది? 3 నెలలు. ఎన్నోసారిది? 7ఓసారి. వైద్యులు స్వామి, నీ కాళ్ళు పట్టుకుంటాను. కనీసం ఈసారైనా మంచి గుణమైన మందివ్వండి. ఈసారైనా జీవంతో ఉన్న శిశువుకు జన్మనిచ్చేటట్లు చూడండి. అదింకా జరగదు తల్లి. నీ శరీరం లోపలి నరాలన్నీ సడలిపోయాయి, బలహీనమయ్యాయి. గర్భాన్ని మోయటానికి కావలసిన గట్టిదనం ఇప్పుడు వాటికి లేదు. కాబట్టి నువ్వెప్పటికీ సజీవంగా ఉన్న సంతానానికి జన్మనివ్వలేవు. తర్వాత వైద్యులు డేరాల నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న రోగుల మధ్య నిలబడ్డాడు. జుమ్లీ పిచ్చిదానిలా కేకలు వేయసాగింది. నీ మూలికలు, మందులు అన్నీ నకిలీవి. అంతా మోసం, వ్యర్థం. అందులో గుణమిచ్చేదేదీ లేదు. అంతా గడ్డి, మట్టితో సమానం. అంతా బూడిద. నువ్వు మహామోసకారివి, గజ దొంగవి. అమాయక ప్రజల్ని మోసగించి డబ్బు సంపాదిస్తున్నావు. అమ్మాయి, నోర్మి, ఇంకో మాట కూడా మాట్లాడకు. ఎందుకు నోరు మూసుకోవాలి? నీ మందులు తిన్నందువల్లే నా గర్భంలో రూపుదాల్చిన 5 పిల్లలు చచ్చిపోయారు. ఒక్కరు కూడా సజీవంగా పుట్టలేకపోయారు. ఇంకా నన్ను నువ్వు నోరుముయ్యమని? నీ సంతానం ఎలా జీవిస్తుంది? నీ మొగుడు నీ గర్భంలో పెరుగుతున్న జీవిని నాశనం చేయటానికే గర్భస్రావానికే ఔషధాలు తీసుకువెళుతూ వచ్చాడు. గర్భం నిలవటానికి, శిశువు సజీవంగా పుట్టడానికి కావలసిన శక్తినిచ్చే ఔషధం అతనెప్పుడూ కొనలేదు. నీకు నమ్మకం లేకపోతే వాడినే అడుగు. వైద్యుని మాటలు విని జుమ్లీ కొయ్యబారిపోయింది. ఆమెకు నోట మాట రాలేదు. తేరుకోగానే బితాన్ కోసం 4 దిక్కులా వెతకసాగింది. అక్కడ కూర్చున్న రోగులంతా ఆమె పట్ల జాలిపడ్డారు. వారి చూపుల నుంచి తప్పించుకోవటానికి ఆమె అక్కడ నుంచి బయటపడి కొండల్లోని అడవి వైపు దారి తీసింది. అక్కడ మోదుగు చెట్ల దట్టమైన అడవుల్లో చీకట్లు క్రమ్ముకున్నాయి. ఆ నల్లని చీకట్లు నిండిన అడవిలో ఆమె ముఖం దాచుకుని చాలాసేపు ఉండిపోయింది. సంతలో ఏర్పాటు చేసిన దుకాణాల గుడిసెలన్నీ ఖాళీ అయిపోయాయి. సర్వత్రా నిశ్శబ్దం వ్యాపించింది. కేవలం ఆమె మనస్సులోనే తుఫాను, సుడిగాలుల తాండవ నృత్యం జరుగుతుంది. ఒకదాని తర్వాత మరొకటి దెబ్బలు తగులుతున్నాయి. ఆమె ఎత్తైన చెట్టు కొమ్మ మీదకెక్కి అక్కడి నుంచి దూకేస్తుందా? మరి విషం తాగుతుందా? లేక రాళ్లతో కొట్టి బితాన్ తలని బద్దలు చేస్తుందా? కానీ ఆమె ఏమీ చెయ్యలేదు. అత్యంత గంభీరంగా, నిరాశతో, ఉదాసీనమైన కళ్ళతో అలాగే చూస్తూ ఉండిపోయింది. దూరంగా అడవి పొదల్లో మిణుగురు పురుగులు చీకట్లో తడుకుమంటున్నాయి. చుట్టుపక్కల నక్కలు తిరుగాడుతున్నాయి. ఏ తోడు లేని పాలిచ్చే ఒంటరి గోవు తనకు సుపరిచితమైన దారిలో నడుచుకుంటూ తన యజమాని పశువుల శాలలోకి తిరిగొచ్చినట్టు సరిగ్గా అలాగే పైన ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల వెలుగులో మసకగా కనిపిస్తున్న దుమ్ము ధూళి నిండిన కాలిబాటను అనుసరిస్తూ ఆమె ఒక్కో అడుగు వేస్తూ ముందుకు నడుస్తోంది. అమృత మథనం. బెంగాలీ మూలం కానాయ్ కుందు. తెలుగు అనువాదం కొమ్మిశెట్టి మోహన్. మిత్రులారా, కథ విన్నారు కదా. చాలా విషాద కథ కదా. ఈ కథ చదివిన తర్వాత 2 రోజులు నేను ఆ విషాదంలో నుంచి కోలుకోలేకపోయాను. ఈ కథ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. కథ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. జుమ్లీ లాంటి స్త్రీల గురించి ఆలోచించండి. బితాన్ లాంటి పురుషులు తారసపడితే
తరిమి కొట్టండి. ఒక స్త్రీ తన బిడ్డను ఒడిలో వేసుకునే భాగ్యం లేకుండా చేశాడు కదా దుర్మార్గుడు. ఇంతకన్నా విషాదం ఏముంటుంది ఆమెకు? ఆమె బ్రతికినన్నాళ్ళు గర్భవతి అవుతూ, గర్భం విచ్ఛిన్నమవుతూ, దాదిలాగా బలహీనమైన పిల్లలకు తల్లిపాలు అమ్ముకుంటూ జీవించాల్సిందేనా? కథ ఆలోచింపచేస్తుంది కదూ. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను అనువదించిన కొమ్మిశెట్టి మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు అనువాదంలో ఇటువంటి కథలు చదువుకోవటానికి అనువాదకర్తలు ఎంతో కృషి చేస్తారు. వారికి మనం ధన్యవాదాలు తెలియచేయటం సబబు కదా. మళ్ళీ మరొక కథతో త్వరలోనే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.